మహేంద్రవరంలో ద బిగ్గెస్ట్ జాబ్ మేళా సుమారుగా 150 కంపెనీస్ రావడం జరిగింది. 5,000 పైన జాబ్ ప్లేస్మెంట్స్ అవకాశాలతో ఇవాళ వీళ్ళందరూ కూడా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద టెక్ బిగ్గీస్ కూడా రావడం జరిగింది. ఫాక్స్కాన్ నుంచి, అదేవిధంగా బ్యాంక్స్ దగ్గర నుంచి, హెటిరో కంపెనీస్ దగ్గర నుంచి, టీసీఎల్ దగ్గర నుంచి, విప్రో దగ్గర నుంచి, అపోలో దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఇలా రాజమండ్రి రావడము, 150 కంపెనీలతో రావడము నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ స్టూడెంట్స్ చూస్తే మనకి 8,000 నుంచి 9,000 మంది స్టూడెంట్స్ కనబడుతూ ఉన్నారు. రైట్ ఫ్రమ్ మార్నింగ్ 9 గంటల దగ్గర నుంచి వస్తూ ఉన్నారు. ఇట్లా ఎంక్వైరీస్ చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క చోట 100, 150 ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కరికి 40 నుంచి 50 ప్లేస్మెంట్స్ కల్పించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి, ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు స్టార్టప్స్ నుంచి కూడా మనం చూస్తే ఒక యూనికార్న్స్ కింద తయారైన కొన్ని వెబ్ డిజైనర్స్ కూడా ఇవాళ వచ్చి వెబ్ హైరింగ్ అని ఒక కంపెనీ వచ్చింది. ఆ వెబ్ హైరింగ్ దగ్గర చూస్తే ఒక క్యూ కట్టుకుని లైన్లో నుంచుంటూ ఉన్నారు. మరి అక్కడ కూడా చూస్తే నాకు తెలిసి ఇందాక 145, 150 ఎంక్వైరీస్ వచ్చినాయి. సో వీళ్ళందరికీ కూడా జాబ్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ మరి ఇవాళ మంచి కార్యక్రమం తీసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఇవాళ పిల్లలందరికీ కూడా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పెట్టుకున్నాము. ఇవాళ మనం చేసిన కార్యక్రమం నాట్ ఈవెన్ 1%. రాబోయే రోజుల్లో ఒక ఇన్క్యుబేషన్ సెంటర్స్ తీసుకొస్తాము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకొస్తాము, ఐటీ పార్క్స్ తీసుకుని వచ్చి రాజమహేంద్రవరం గ్రోత్ ఇంజన్ లో పరుగులు పరిగెట్టిస్తాము. రాజమండ్రి అంటే ద సక్సెస్ఫుల్ సిటీ కింద తీర్చిదిద్దే కార్యక్రమము ఇవాళ ముందుకు వెళ్తున్నాము. విజన్ రాజమండ్రితో అడుగులు వేస్తున్నాము. ఖచ్చితంగా రాజమండ్రి ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఐకానిక్ సిటీస్ కింద తీర్చిదిద్దే బాధ్యత పూర్తి స్థాయిగా నేనే తీసుకున్నాను. నాకు తెలిసి ఇది 4th జాబ్ మేళా అండి. సో వీళ్ళకి ఓన్లీ జాబ్స్ ఒకటే కల్పించడం ఉద్దేశం కాదు, వీళ్ళని ఆంటర్ప్రెన్యూర్స్ కింద తయారు చేయాలి. వీళ్ళే ఒక్కొక్కళ్ళు 4గురికి 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా బాధ్యత తీసుకుని, ఈవెన్ బ్యాంక్స్ కూడా వాళ్ళు కూడా కియాస్కులు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా లోన్స్ ఇప్పించే కార్యక్రమం కూడా ఇక్కడే చేపట్టే బాధ్యత కూడా తీసుకుంటాము. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎన్నో అద్భుతాలు రాజమహేంద్రవరం విజన్ రాజమండ్రితో అడుగులు వేస్తాం. అంటే ఒక్కొక్క జాబ్ మేళాలో నాకు తెలిసి 400 నుంచి 500 జరిగినాయి అండి. కానీ ఇది బిగ్గెస్ట్ జాబ్ మేళా. గతంలో 70, 65, 70 కంపెనీలు వచ్చాయి. ఇవాళ 150 కంపెనీలు రావడం అని అంటే మొన్న తిరుపతిలో జరిగింది, 126 కంపెనీస్తో జరిగింది. ఇవాళ 152, 153 వచ్చినాయి. మరి ఇంత పెద్ద ఎత్తున రావడం ఇదే మొట్టమొదటిసారి రాజమహేంద్రవరానికి. మరి మార్గాని ఎస్టేట్స్ పిల్లలతో కళకళలాడుతూ ఉంది. నిజంగా చాలా ఆనందం అనిపిస్తా ఉంది. ఇంకా డేటా చూడాలనండి. అంటే ఒక్కొక్క స్టాల్లో 40-45 ఆఫర్ లెటర్స్ వచ్చాయని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అంటే హెటిరో లాంటి కంపెనీస్ లో వాళ్ళు చాలా మైక్రో లెవెల్లో తీసుకుంటా ఉన్నారు. వాళ్ళని కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసాం. హెటిరోలో 55 ఎంక్వైరీస్ వచ్చినాయి, 6-7 ప్లేస్మెంట్ ఇచ్చామని చెప్పారు. మళ్ళీ వాళ్ళు హెచ్ఆర్ తో మాట్లాడి మాక్సిమం మరీ కన్జర్వేటివ్ గా కాకుండా కొంత లిబరల్ గా ఉండాలని రిక్వెస్ట్ కూడా చేశాం. మంచినీళ్ళ సదుపాయాలు కల్పించాము. ఇక్కడే మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. అదే రకంగా ఆటోస్ వాళ్ళు కూడా డ్రింక్స్ పంపించారు. భోజనాలు ఏర్పాట్లు చేసాము. ఇవన్నీ కూడా మనమే దగ్గరుండి చూసుకుంటా ఉన్నాము. మరి మన గ్రౌండ్ లో వీళ్ళు పెట్టినప్పుడు పూర్తి బాధ్యత అంతా కూడా మనమే తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేను రాజమండ్రి 23rd వార్డ్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ కంప్లీట్ అయ్యింది సార్. నాది ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ ఇచ్చాను. సో జాబ్ కోసం చూస్తున్నాను. మన భరత్ సార్ దగ్గరుండి అప్లికేషన్ అనేది ఇప్పించారు. సో జాబ్ వస్తే వెరీ హ్యాపీ. అండ్ సార్ చాలా బాగా చేస్తున్నారు, రిసీవింగ్ కూడా బాగుంది. ఓకే సార్, వెరీ హ్యాపీ. చాలా బాగుంది సార్. ముందు అసలు ఇలా ఏం లేదు. రాజమండ్రి అంటే ఏం నార్మల్ అందరూ అనేవారు. ఇంకా మా రిలేటివ్స్ వస్తే రాజమండ్రి చాలా బాగుందని వాళ్ళే నాకు చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. నేను అసలు వైజాగ్ అలా అన్ని వెళ్ళేదాన్ని. వాళ్ళు ఇప్పుడు నాకు వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. హ్యాపీ సార్. ఇంటర్ కంప్లీట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్గాన్ ఎస్టేట్స్లో
4వ జాబ్ మేళా మా పార్లమెంట్ సభ్యులైన మార్గాని భరత్రామ్ గారి ఆధ్వర్యంలో సుమారు 150 కంపెనీల దాకా విజిట్ చేస్తూ ఉన్నారు వారు హెచ్ఆర్స్తోని. వాళ్ళు చెప్పిన గణాంకాల ప్రకారం అయితే 4,000 నుండి 5,000 దాకా ప్లేస్మెంట్స్ చేసే ఆలోచనతో ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఏదైతే విద్యా వ్యవస్థని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాడు నేడు కార్యక్రమాల్లో మారుస్తూ ఉన్నారో, అలాగే మా ఎంపీ గారైన మార్గాని భరత్రామ్ గారు ఎక్కడ నిరుద్యోగ యువత నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండకూడదన్న ఆలోచనతో నిరంతరం ఈ ప్రక్రియని ప్రతి 6 నెలలకు ఒకసారి చేయాలన్న ఆలోచనతో ఇది చేస్తూ ఉన్నారు. సుమారు ఒక నెల రోజుల నుండి ఆయన ప్రతి కంపెనీతోని మాట్లాడడం, వాళ్ళ హెచ్ఆర్ని ఆ ప్లేస్మెంట్స్ ఇవ్వాలన్న ఆలోచనతో డోర్ స్టెప్కి విద్యార్థులకి వాళ్ళు ముంగిటకు వచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో ఇదంతా జరుగుతూ ఉన్నది. నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అన్నట్టుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా జరగడం మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా చాలా ఆనందదాయకం. అలాగే విద్యతోని ఉపాధి అవకాశాలతోని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలన్న ఆలోచనతో ఈ రాజకీయ నాయకుల్లో ఈ ఆలోచన రావడం కూడా మంచి మార్పుకి నాంది పలుకుతూ ఉంది. అలాగే ఇతర పార్టీలు చూసుకుంటే నిత్యం రాజకీయం, గంజాయి, రకరకాల సంఘ నిర్ద్రోహ శక్తుల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. మేము మాత్రం విద్యార్థుల్ని ఉద్యోగ అవకాశాలని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఇదంతా ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాం. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని విద్యార్థులను కూడా కోరుతూ ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో ఒక మంచి నాయకుడు పట్టం కడితే అతను మన కోసం మరింత కష్టపడి మనందరి భవిష్యత్తు తీర్చిదిద్దాడన్న ఆలోచనతో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ జుబేదా. ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. మాది పాలకొల్లు. స్టడీకి రాజమండ్రి వచ్చాను. ఇక్కడికి వచ్చాక చాలా అభివృద్ధి చెందింది రాజమండ్రిలో. స్టడీకి వచ్చాను సార్. ఇక్కడ వాలంటీర్ కిందకి వచ్చాను సార్. మంచిదే సార్. అందరికి జాబ్స్ దొరుకుతున్నాయి దీనివల్ల. నా పేరు దివ్య. నేను ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మన ఎంపీ భరత్ గారు ఎంపీగా ఉన్నందుకు ఎన్నో చేశారు. అలాగే రాబోయే ఎలక్షన్స్లో ఎక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఎంపీగా ఉన్నప్పుడు భరత్రామ్ గారు ఫుడ్ కోర్టు, హ్యాపీ స్ట్రీటు, కంబాచెరు పార్కు ఇవన్నీ నిర్మించి చాలా డెవలప్ చేశారు. నేను నా ఫ్యామిలీతో ఫుడ్ కోర్ట్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాను. ఇలాగే ఎన్నో జరుపుతారని ఎమ్మెల్యేగా గెలిస్తే కోరుకుంటున్నాను. ఈ జాబ్ మేళా అనేది చాలా మంది చదువుకునే విద్యార్థులకి యూజ్ అవుతుంది. అందుకు 100 మంది వచ్చారు. మాకు కూడా మేము అప్లై చేసుకున్నాం చదువుతున్నా సరే. చాలా హ్యాపీగా ఉన్నాము. ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఇప్పుడు 4వసారి జాబ్ మేళా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మార్గాని ఎస్టేట్లో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది ఇప్పటిదాకా నిర్వహించిన జాబ్ మేళాల్లో అత్యధికంగా అతి పెద్దదని చెప్పచ్చు. ఇప్పటివరకు 4 జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం ఒకటి చొప్పున నిర్వహిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం మాత్రం చాలా పెద్ద ఎత్తున సుమారుగా 10,000 మందిని చదువుకుని అవకాశాలు కల్పించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీళ్ళకి సంబంధించి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులందరితో కూడా ఒక నెల రోజుల నుంచి కూడా ఎంపీ భరత్రామ్ మంత్రాలు చేస్తున్నారు. వీరందరినీ కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. వీరికి ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైతే ఈ ఉద్యోగం కోసం వచ్చిన విద్యార్థులు ఉన్నారో వీరందరికీ ప్లేస్మెంట్స్కి సంబంధించి వివిధ కంపెనీల దగ్గరికి తిరిగి సాయంత్రం వరకు టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచినీరు, కూల్ డ్రింక్స్, భోజనాలతో సహా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 9,000 మంది వరకు ఇప్పటి వరకు వచ్చారు. 10,000 మంది వరకు ఏర్పాట్లు అయితే చేశారు. ఉద్యోగాలు అయితే ఈ కంపెనీలన్నీ కలిపి దాదాపుగా 5,000 ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకి కోరుకున్న విధంగా అర్హతలు ఉంటే కనుక ఇవ్వడానికి ఈ కంపెనీలన్నీ కూడా సిద్ధంగా ఉండడం చాలా విశేషమని చెప్పాలి. వాస్తవానికి ఒక ఉద్యోగం అన్నది ఒక్కరికే పరిమితం కాదు. ఒక కుటుంబం మొత్తం ఆ ఉద్యోగం మీద ఆధారపడి జీవనం సాగించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అంటే ఉద్యోగం అనేది చాలా కీలకం. ముఖ్యంగా విద్యార్థుల్లో చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా అది అంటే ఆ కుటుంబం కావచ్చు, లేకపోతే తనకు తాను పోషించుకోవడానికైనా ఉపయోగపడుతుంది.
ఆ విధమైన వ్యవస్థని ఏర్పాటు చేయడం వల్ల చాలా రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ముందు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. చిన్న ఉద్యోగాన్ని వదిలేయకుండా జాయిన్ అయ్యి కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో పెద్ద ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇట్లా అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధమైన జాబ్ మేళాలు ప్రతి వారు కూడా ఏర్పాటు చేస్తే సంవత్సరానికి ఒకటి కాకుండా 6 నెలలకి 3 నెలలకి ఒకటి చిన్నదైనా సరే ఒక జాబ్ మేళా ఏర్పాటు చేస్తే కనుక చాలా వరకు నిరుద్యోగిత తగ్గే అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. దీనివల్ల కుటుంబాలు నిలబడే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఏర్పాట్లు అన్ని చోట్ల కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ.